ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఔన్నత్యం కలిగిన నామమున ఈ సాయంత్రం వేళ కృతజ్ఞతా స్తోత్రములతో నీ ఆవరణములో ప్రవేశిస్తుండగా దేవా మాపై దృష్టి ఉంచుము. దేవా ఈ సాయంత్రం ప్రతి ఒక్కడికిలో మీ సన్నిధి, నీ మహిమ మేము ఆరోపించినట్లుగా మీరు మాకు సహాయపడండి. తెరబడిన ఆకాశము సింహాసనాశ్రుడైన దేవుని కుమారుడు మేము కళ్ళారా చూసినట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. పాడే పాటలు రాగయుక్తంగా నీకు మహిమకరంగా ఉండనట్లుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా తండ్రి, మా స్వరములను మా గొంతుకులను ముట్టుము. దేవా మీరే సహాయం చేయండి. కరెంటును మైకును మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా వేడుచుంటున్నాం. యేసు ప్రభువా ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సరే వచ్చిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. దేవా రాలేకపోయిన వారిని కనికరించము. దేవా మీరే కృప చూపుము. తెర వెనక పని చేస్తున్న వారందరిని బట్టి స్తోత్రములు. దేవా ఈ 3 దినాల వారికి కావాల్సిన కృపను అనుగ్రహించమని వేడుచుంటున్నాం. దేవా వంటశాలలో పనిచేస్తున్న వారు, ఆయా స్థలాల్లో పనిచేస్తున్న వారందరిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా ఈ దినంలో మీరు చూపిన అత్యంత కృపకై స్తోత్రాలు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు అయినందుకై మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ సాగిలపడుతూ వస్తుంటున్నాం. దేవా తండ్రి, ఏదైనా తీర్మానం చేసుకున్న బిడ్డలను బట్టి స్తోత్రములు. దేవా ఈ దినము పాపమును ఒప్పుకున్న బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. వారు క్షమించబడి తమ గృహాలకు వెళ్ళారని నమ్ముతుంటున్నాం. దేవా ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుచుంటున్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్కడిగా మేము సన్నిధిలో కనబడడానికి ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు. దేవా తండ్రి, పాటలు పాడి దాసుని అభిషేకించుము. దేవా తండ్రి, ప్రతి పాట మాతో మాట్లాడినట్లుగా ప్రభా పాట ద్వారా మమ్మల్ని సంధించమని వేడుచుంటున్నాం. దయగల తండ్రి, సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాక్యము అందించే మీ దాసులకై స్తోత్రాలు. బైబిల్ స్టడీలోను అలాగున ఫ్యామిలీ ప్రేయర్లను మీరు మాతో మాట్లాడవలసిందిగా వేడుచుంటున్నాం. దయగల మీ హస్తాలకు అప్పగించు. దేవా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ కృప, మీ కనికరం, మీ మెండైన దయ మాపై ఉంచవలసిందిగా వేడుచుంటున్నాం. దేవా మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శిరస్సును సాగిలపడి కృతజ్ఞతా స్తోత్రములతో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అన్నదన్న అన్న రండి అన్నదన్న అన్న రండి. ఇదంతా ఎవరు? దూతలు కూర్చోటానికి. అది జరగండి, జరగండి, ముందర జరగండి. దా హద్ద 242 పాట సంఖ్య 242 పాత పాటల పుస్తకంలో పాట సంఖ్య 240 ప్రభు గొప్ప కార్యములు చేసినని. పాట సంఖ్య 242 పాత దాంట్లో 240. प्रभु गो
గొప్ప కార్యములు చేసెనని మనము స్థాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము స్థాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నుతింతుచు ప్రభునే. సంగీత గానములతోను సన్నుతింతుచు ప్రభునే. సీతార పరమండలములతో మన మార్పించెదము. సీతార పరమండలములతో మన మార్పించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీ తొలగించి తన కార్యములను చేసే. మన భారములన్నీ తొలగించి తన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు గణపరచెదము. ఆదించెదలో దినమెల్లా పాడుచు గణపరచెదము. ఆదించెదలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు
కాచే పాత్రులముగా చేయుదుము పాత్రులముగా చేయుదుము నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడే నూతన కార్యములు చేయువాడు బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం వరకు సౌందర్యములు గలవాడు ప్రేమము నీకువాడు సౌందర్యములు గలవాడు ప్రేమము నీకువాడు ఐశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము ఐశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు వరకు కాచే వరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను మహిమా ప్రభావము ప్రభునై హల్లెలూయా ఘనత మహిమా ప్రభావము ప్రభునై హల్లెలూయా స్తోత్రము స్తోత్రములు వరకు కాచే స్తోత్రము స్తోత్రములు వరకు కాచే పాత్రులముగా పాత్రులముగా ग्लास
పాట సంఖ్య శివునికి తల్లుండి 686. కొత్త పాటల పుస్తకంలో 686. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. పాత దాంట్లో 670, 686. పాత దాంట్లో 670. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పడతాం. 686 పాత దాంట్లో 670. ప్రభువైనా యేసు క్రీస్తు పరలోక విషయములో అతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. అతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకాని వెన్నో పొందినా జనకాని వెన్నో పొందినా జనులాక్షేమము చూసి సంతోషించునాడు. నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునాడు. నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. కృపా సత్య సంపూర్ణ స్వరూపా కృపా సత్య సంపీత సంపూర్ణ స్వరూపా. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగుగాక. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగుగాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ
परिपूर्ण ओ बेटे में जो पावे बड़ी कृपालु చరణంలో దేవుని వాక్యం వింటాము. దేవుని వాక్యం వింటాం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మన క్లుప్త ధ్యానం కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 10 and 11. ఏ విధము చేత అయినను చదవండి. మృతులలో నుండి నాకు పునరుత్థానం కలవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడవున్నట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ప్రభు చదివిన లేఖ భాగంలో మన కొరకు దీవించి ఆశించి మనతో మాట్లాడుతున్నారు. ప్రభు సాయం కొరకే ప్రార్థన. లోకముందున మా తండ్రి, మీ పాలు మీ యొక్క రాత్రికాల సమయంలో బేతనీయలో మొలకలమూరులో దేవా మరి వివిఎస్ మూర్తి నాన్న మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ రాత్రి కూడా దేవా చిన్న మందగా మేము దేవా మీ ఇంటిలో మేము చేరవచ్చి ఉంటున్నాం. మా యొక్క సమయంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి దేవా. ఈ రాత్రి కావాల్సిన మాటలు దేవా చేరవచ్చిన మాకందరికీ దేవా మీరు దయచేయండి. మా హృదయాలు మీరు తెరవండి. హృదయం తెరిచిన దేవుడు రాత్రి కూడా మా హృదయాలు తెరవండి దేవా. మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా ఇంకెవరైతే స్వీకరించలేదో మిమ్మల్ని అంగీకరించినకు సహాయము దయచేయండి దేవా. మరి మీరే సింహాసనం ఆసీనుడై ఉండి ఈ సింహాసనం నుంచి మీ మాటలు చేరువచ్చిన మాకందరికీ దేవా మీరు విడుదల చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. కనికరించండి. ఎవరిని ఖాళీగా వెళ్ళకుండా సహాయం దయచేయండి దేవా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి, ఉజ్జీవింపచేయండి, కొనుగోల్పండి, బలపరచండి దేవా. మీరు మమ్మల్ని క్రమపరచండి దేవా. యోగ్య దాసుని నిష్పరిచమాలను ఒప్పుకుంటుండగా మీ శిలవ రక్తం చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచు దేవా. చేరువచ్చిన మాకందరికి కావాల్సిన మీ జీవపు మాటలు దయచేయమని అంధకార చీకటి శక్తులను ప్రభు అయిన యేసు నామములో గద్దించి బంధించి దూరపరచు మీ రక్తాన్ని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10వ వచనం, ఇంగ్లీష్లో 10వ వచనం, తెలుగులో 10-11, తెలుగులో 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. చాలా అండి. ఈ 3 దినాలు విబిఎస్ స్పెషల్ క్లాసెస్కి ఇవ్వబడిన అంశం చెప్తారా పిల్లలు? చెప్పినారా మీకు ఈరోజు? ఏంటి అంశము? ఫిలిప్పీ 3:10 ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంది కదా. సో ఈ 3 దినాలు పిల్లలకి దేని గురించి చేపడుతుంది? ఆయనను ఎరుగు నిమిత్తము. చెప్పండి అందరూ, ఆయనను చెప్పండి అందరూ, ఆయనను ఎరుగు నిమిత్తము. సో ఈ 3 రోజులు ఎవరిని తెలుసుకోవాలి, మీరు ఎవరిని ఎరగాలని మా యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. అంటే ఎవరిని ఎరగాలి? ఆయనను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువుని కదా. సో యేసు ప్రభువుని ఎరగవలసిన వారుగా, తెలుసుకొనవలసిన వారుగా. పౌలు జీవితంలో ఈ యొక్క కోరిక కలిగి ఉన్నాడు. ద డిజైర్ ఆఫ్ పౌలు యొక్క ఆశ. ఈ ఫిలిప్పీ 3వ అధ్యాయం మనం జాగ్రత్తగా మనం చదివితే దేర్ ఆర్ అట్లీస్ట్ 12 డిజైర్స్ ఆఫ్ పాల్. ఎన్ని ఆశలు ఉన్నాయి పౌలుకి? 12 కోరికలు ఉన్నాయి పౌలుకి. ఈ ఫిలిప్పీ 3వ అధ్యాయంలో కనీసం అంటే 12 కోరికలు ఉన్నాయి,
ఆ కోరికలో 12 కోరికలో ఒక కోరిక, ఒక ఆశ ఏంటంటే ఆయనను నేను ఎరగాలి, ఆయనను ఎరుగు నిమిత్తం. 12 కోరికలు మాత్రమే కాదు, 12 అభ్యాసాలు కూడా ఉన్నాయి. 12 ప్రాక్టీసెస్ కదా. అభ్యాసం అంటే ప్రాక్టీస్ కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. పౌలుకు ఈ ఫిలిప్పీ 3వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే 12 కోరికలు ఉన్నాయి, 12 అభ్యాసాలు కూడా ఉన్నాయి. సో ఈ 12 కోరికల్లో ఒక కోరిక ఏంటంటే ఆయనను నేను ఎరగాలి. సో మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా కోరికలు మనం కలిగి ఉంటాం కదా. చాలా కోరికలు, ఆశలు కలిగి ఉంటాం. దేవుని వాక్యంలో ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో మనము చూడవచ్చు. సో పౌలు యొక్క కోరికలన్నీ దేని గురించి? నేను ఆయన ఎరగాలి కదా, ఆయన పునరుత్థాన భరములు నేను ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. చాలాసార్లు మన కోరికలు భూ సంబంధమైనవిగా ఉంటాయి కదా. అవర్ డిజైర్స్ ఆర్ ఎర్త్లీ. భూ సంబంధమైన వాటి విషయమే అనేక సార్లు మనం కోరుకునేవారుగా, ఆశపడేవారుగా ఉంటున్నాం. అయితే పౌలు ఎటువంటి కోరిక కలిగి ఉన్నాడు? పరసంబంధమైన కోరిక, నిత్యమైన కోరిక తాను కలిగి ఉన్నాడు. ఆయనను నేను ఎరగాలి. ఏంటి? ఆయనను ఎరిగితే నాకేంటి లాభం? ఆయనను తెలుసుకుంటే, ఆ ప్రభువును తెలుసుకుంటే నాకేంటి లాభము? 3 విషయాలు మాత్రమే ఈ రాత్రి మీతో పంచుకుంటాను. ఆయనను ఎరుగుట అంటే ఏంటి? అర్థం ఏంటి? మొట్టమొదటి అర్థం ఏంటంటే ఆయన ఎరుగుట అంటే, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. John 17:3. అద్వితీయ జాయ్ మాట్లాడకూడదు, బైబిల్ తీసినారు మీరు. John 17:3 చెప్పేటప్పుడు ఇక్కడే వినాలా, మీరు మాట్లాడకూడదు, సరేనా? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి, ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. John 17:3 చదవండి, ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఏంటట? నిత్య జీవము. యేసు ప్రభుని ఎరుగుట ద్వారా మనం ఏం పొందుతాం చెప్పండి? ఏం పొందుతాం? నిత్య జీవం. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభువుని ఎరుగుట ద్వారా మనం ఏం పొందుతాము? నిత్య జీవమును పొందేవారుగా ఉంటాం. మరి ఈ రాత్రి దేవుడు మనకు ఇచ్చే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువును ఎరిగినావా? డూ యు నో క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా ఎరిగినావా? తెలుసుకున్నావా? ఆయన ఎరుగుట ఏంటంటే నిత్య జీవమై ఉంటున్నది. ఆయన ఎరుగుట నిత్య జీవముగా మొట్టమొదటి స్టెప్ ఏంటంటే రక్షణ, సాల్వేషన్. ఆయన ఎరుగుట ద్వారా మనం ఏం పొందుతాము చెప్పండి? ఏం పొందుతాము? రక్షణ పొందుతాం. ఏం పొందుతాము? నిత్య జీవం పొందుతాం. ఏం పొందుతాము? నిత్య జీవం. పాపంలో ఉన్న వ్యక్తి ఎటువంటి వాడంటే చచ్చినవాడు కదా. ఎవరైతే పాపం వలన వచ్చే జీతము ఏంటి? మరణము కదా. మరణము అంటే ఏంటి అర్థం అంటాము? సపరేషన్ అని కదా. డెత్ మీన్స్ సపరేషన్ అని అర్థం. మరణం అంటే ఎడబాపు. సో దేవుడు పాపము చేత దేవునికి దూరస్థులం అయిపోయిన మనల్ని ఆయన ఎరుగుట ద్వారా ఏం చేస్తున్నాడు? మనకు నిత్య జీవం, మరణము తీసివేసి ఏమిస్తున్నాడు మనకు? నిత్య జీవము కదా. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని పాపాలు ఒప్పుకొని కదా
ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణంలో ఉండి ఎక్కడికి దాటారు? జీవంలోనికి. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభువును నువ్వు ఎరగకుండా ఉన్నట్లయితే నువ్వు ఇంకా మరణంలో ఉన్నావు. దేని కింద ఉన్నావు? మరణం కింద ఉన్నావు. నేను మరణించలేదే, నేను బాగున్నాను, మాట్లాడుతున్నాను, బ్రతుకుతున్నాను, తింటున్నాను అని అనుకోవచ్చు. అయితే నీ ఆత్మ ఏమైందంటే చచ్చినదిగా ఉంది. నీ ఆత్మ ఎట్లుంది? చనిపోయింది. అయితే యేసు ప్రభు వారు మాత్రమే నీకు నిత్య జీవము ఇవ్వగలడు. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని. యేసు ప్రభువుని ఎరుగుట అంటే మొట్టమొదటి అర్థం ఏంటి? రక్షణ లేదా నిత్య జీవం. పౌలు ఈ ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభువుని ఎరుగుట రక్షణతో ఆరంభించబడుతుంది. నువ్వు రక్షణ పొందకుండా ఏమాత్రం యేసు ప్రభువుని నువ్వు తెలుసుకోలేవు. ఏమాత్రం యేసు ప్రభువుని నువ్వు తెలుసుకోలేవు. సండే స్కూల్కి వెళ్ళొచ్చు, వాక్యాలు వినొచ్చు కదా. అయితే రక్షణ అనేది మొట్టమొదటి స్టెప్. ఆ యొక్క మొట్టమొదటి స్టెప్తో యేసు ప్రభు వారిని తెలుసుకుంటా నీ జీవితంలో ఆరంభించబడుతుంది కదా. పౌలు యొక్క జీవితంలో కూడా ఈరోజు మనము పిల్లలు విన్నారు జూనియర్ క్లాస్లో కదా. ఏం విన్నారు? సౌలు దేవుని ప్రజల్ని హింసిస్తున్నప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది? పరలోకం నుంచి ఏమొచ్చింది? వెరీ గుడ్, గొప్ప వెలుగు వచ్చింది కదా. వెలుగు అతని మీద ప్రకాశించింది కదా. సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం, 3-4. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు. ఐదవ వచనం. చూడండి, గొప్ప వెలుగు ఆకాశం నుంచి వచ్చింది. సౌలు నేల మీద పడ్డాడు కదా. అప్పుడు అతడు నేల మీద పడి, అంతవరకు నేల మీద పడలేదేమో సౌలు కదా. ఏమనుకున్నాడు? ఎంతో గర్వంతో ఉన్నాడు కదా. నేను చేసేదే కరెక్ట్ కదా. మనం కూడా చెప్తాం కదా ఇంట్లో తల్లిదండ్రులు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని మనం మొండిగా ఉంటాం. పౌలు కూడా ఇటు మొండివాడు. పౌలు ఎటువంటి వాడు? మొండివాడు. నేను చేసేదే కరెక్ట్ అని ఎప్పుడు నేల మీద పల్లె. తన జీవితంలో ఎప్పుడు కూడా నేల మీద పల్లె. ఎప్పుడు పైన ఉండేవాడు, గర్వించేవాడు తన స్థితిని బట్టి, స్థాయిని బట్టి. అయితే ఆ వెలుగు ఎప్పుడైతే తన మీద పడిందో నేల మీద పడినాడు. నేల మీద పడి ఒక ప్రశ్న ప్రభువుని అడుగుతున్నాడు. 5వ వచనంలో ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట తన జీవితంలో తన నోట్లో నుంచి ఏమొచ్చింది? ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా. అప్పటి వరకు ఎప్పుడు ఆ మాట అనలేదేమో బహుశా. ప్రభువా నీవు నీవెవరవు అని అడుగుతున్నాడు కదా ప్రశ్న. ప్రభువా నీవెవరవు అంటే ఏంది? తెలుసుకోవాలని కోరుతున్నాడు యేసు ప్రభు. తెలుసుకోవాలని, ప్రభువా నీ ఎవరు, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అక్కడ ఆరంభించబడింది తన జీవితం. యేసు ప్రభువుని తెలుసుకోవాలా, ఆయన ఎవరో తెలుసుకోవాలా అనేది ఎక్కడ ఆరంభించబడింది? దమస్కు మార్గంలో. ఆ రోజు నుంచి పౌలు కొద్ది కొద్దిగా దేవుణ్ణి తెలుసుకుంటూ వచ్చాడు. ప్రభువా నీవు ఎవడవు అని అవుతుంది. అన్ని రోజులు ఎప్పుడు ఈ ప్రశ్న సౌలు వేయలేదు కదా. సౌలు వేయలేదు. అయితే ఆ రోజు సౌలు అడిగాడు, ప్రభువా నీవెవడవు? ప్రభువా నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీవెవరో నేను గురించి నేను తెలుసుకోవాలి. ఆ రోజు నుంచి పౌలు యేసు ప్రభువుని కొంచెం తెలుసుకుంటూ వస్తున్నాడు. ఫిలిప్పీలకు వచ్చే లోపల నేను ఆయన తెలుసుకోవాలి, ఆయన ఏం చేయాలి, నేను ఆయన ఎరగాలి కదా. ఐ మే నో హిమ్. అదే మన విబిఎస్ థీమ్. సో మన జీవితంలో కూడా మీరు చిన్నవాడైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, ఏ వయసులో ఉన్నవారైనా కావచ్చు, ఆయన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆయనను మనము
రక్షకునిగా మొట్టమొదటి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? రక్షకుడిగా తెలుసుకోవాలి, ప్రభువుగా తెలుసుకోవాలి. ఆయన రక్షకునిగా మనం ఆయన్ని స్వీకరించకుండా ఆయన ఏమాత్రము తెలుసుకోలేం. సో ఆయన్ని ఎరుగుట అంటే మొట్టమొదటిది రక్షణ అని అర్థం. రక్షణ అని. రెండవ అర్థం ఏంటంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 Thessalonians 4:4 చదవండి, ఇంగ్లీష్లో చదవండి, బాయ్స్ చదవండి. 1 Thessalonians 4 గట్టి చదువు. ఆ. 1 Thessalonians 4:4 4:5 తెలుగులో చదవండి. మీలో ప్రతి వాడు ఉమ్, 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 ఉమ్. అది ఎరిగి ఉండటే, చూడు ఆ మాట గమనించండి. ఎరిగి ఉండుట. ఎరిగి ఉండట ఏంటి? దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తము? ఏంటి దేవుని చిత్తము? 1 Thessalonians 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. సో దేవుని ఎరుగుట అంటే ఏంటంటే ఈ వచనాల ప్రకారం 1 Thessalonians 4:3, 4, 5 వచనాల ప్రకారం నోయింగ్ హిమ్ మీన్స్ హోలీనెస్, సాంక్టిఫికేషన్. ఆయన ఎరుగుట అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత అని అర్థం కదా. పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని. సో మనము దేవుని ఎరుగుట అంటే ఒకటి రక్షణ అని చూసాము, 2 పరిశుద్ధత అని అర్థం. సో దేవుణ్ణి మనం ఎరిగే కొద్దీ మనం ఏమవుతాం తెలుసా? మనం పరిశుద్ధపరుస్తూ ఉంటాం కదా. మనం ఏమవుతాము? పరిశుద్ధపరచబడేవారుగా ఉంటాం. మనం యేసు ప్రభువుని తెలుసుకునే కొద్దీ మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. యేసు ప్రభువుని మనం తెలుసుకునే కొద్దీ మనల్ని మనం కూడా ఏం చేస్తాం? మనము తెలుసుకుంటాం. చూడండి, ఎప్పుడు మనము ఒక వ్యక్తిని ఎరగగలం? ఎప్పుడు ఒక వ్యక్తిని మనం తెలుసుకోగలం? చెప్పండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకో, ఇద్దరు కదా, ఒకరినొకరు ఏమవుతారు? తెలుసుకుంటారు కదా. అతనికి ఏమి ఇష్టమో కదా, ఎట్లా తెలుస్తుంది? ఫ్రెండ్షిప్ చేస్తే తెలుస్తుంది కదా. అంతే కదా, అంతేనా కదా. దూరంగా ఉన్నారనుకోండి, తెలుస్తుందా? ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నారనుకోండి, తెలుస్తుందా? ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, ఎక్కువ కలిసి నడిచినప్పుడు కదా ఏమవుతుంది? ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకుంటావు, నీ గురించి నీ ఫ్రెండ్ తెలుసుకుంటావు. అదేవిధంగా యేసు ప్రభు గురించి కూడా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరితో? యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్దనే కదా. వాక్యమే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఎవరితో చేయాలి? దేవుని వాక్యంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావనుకోండి, దేవుని వాక్యంతో మీరు ఫ్రెండ్షిప్ కలిగి ఫెలోషిప్ కలిగి ఉన్నారనుకోండి, దేవుని మనము ఏం చేస్తాము? తెలుసుకుంటాం. తెలుసుకుంటా అనేది ఏదో ఒక రోజు అబ్బా నేను అంతా తెలుసుకున్నాను, దేవుని గురించి అంతా తెలుసుకున్నాను అని ఒక రోజులో చెప్పేది కాదు. పౌలు జీవితాంతము తెలుసుకుంటూనే ఉన్నాడు. తన జీవితాంతము కొంచెం ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటూనే ఉన్నాడు. డిఎల్ మూడి 200 సార్లు చదివాడు బైబిల్. ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు చదివి ఇంకా లాస్ట్ చనిపోయే ముందు కూడా బైబిల్ తీసి అద్దాలు పెట్టుకొని లైట్ వేసుకొని ఇంకా ఇట్లా చూసి చదువుతా ఉన్నాడంట బైబిల్, ప్రతి లైన్. ఒక వ్యక్తి వచ్చి అడిగినాడంట, ఆయన 200 సార్లు చదివినావు బైబిల్, ఎన్నో ప్రసంగాలు చేసినావు, 1000 ప్రసంగాలు చేసినావు, మళ్ళీ ఎందుకు నువ్వు టార్చ్ లైట్ పెట్టుకొని ఈ ముసలితనంలో లైట్ వేసుకొని లైన్ బై లైన్ చదువుతున్నావు
అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, దైవజనుడు, ఇంకా నా జీవితంలో ఇంకా నేను ఒప్పుకొనని పాపం ఉందేమో, ఇంకా నా జీవితంలో ఇంకా ఏమైనా తప్పు ఉందేమో, దేవుడు చూపిస్తాడేమో, ఆయన తెలుసుకోవాలని నేను ఏం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను అని చెప్పాడన్న. కాబట్టి తెలుసుకున్నట, యేసు ప్రభువుని తెలుసుకున్నట అనేది ఒక రోజులో జరిగేది కాదు. ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు అంతా కూడా ఒక కొత్త విషయం ఆయన గురించి మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఆయన గురించి ఏం చేయాలి, తెలుసుకునేవారు కూడా. అదే పౌలు యొక్క ఆశ. 2 తిమోతి 1:12 2 వచనాలు చదువుకొని మనము ముగించుకుందాం. 2 తిమోతి 1:12 చదవండి, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా. 2 తిమోతి 1:12. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను ఏంగానో సిగ్గుపడను కదా. ఎంత మంచి మాట రాయబడి, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. మనము ఎక్కువ ఎంత ఫ్రెండ్షిప్ చేస్తామో అంతగా మన ఫ్రెండ్స్ని ఏం చేస్తాము, మనము నమ్ముతాం కదా. అంతగా నమ్ముతాము, అంతగా మనము తెలుసుకుంటాం. మనము కూడా యేసు ప్రభువుని ఎంతగా ఎరుగుతామో అంతగా మనం నమ్మొచ్చు ఆయన్ని కదా. అదే పౌలు అంటున్నాడు, నేను ఎవరినైతే నమ్మానో ఆయన్ని నేను ఎరుగును, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆ దేవుడు ఎటువంటి వాడో నాకు తెలుసు, నేను ఎరుగుదును. కాబట్టి నేనేం కాను, సిగ్గుపడను, నేను సిగ్గుపడేవాడిగా ఉన్నాను. సో పౌలు ఈ యొక్క అభ్యాసం, ఈ ఆశ కలిగి ఉన్నాడు. నేను ఎవరినైతే నమ్మానో నేను ఎరుగుదును. అనేసార్లు ఎరుగుట అంటే ఏదో బైబిల్ నాలెడ్జ్ అనుకుంటాం. ఏమనుకుంటాం మనము, బైబిల్ నాలెడ్జ్, బైబిల్లో అన్ని వచనాల్లో తెలుసుకుంటే యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను అనుకుంటాం. వాడు ఎరుగుట అంటే అది కాదు. ఎరుగుట అంటే అనుభవపూర్వకంగా ఆయన గురించి తెలుసుకోవటం. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగినా అనుకో, వరుసగా యేసు ప్రభు గురించి మీరు చెప్పండి అని, ఏం చెప్తారా మీరు? చెప్తారా కదా. కొంతమంది ఆయన నా కాపరి అంటారు. కొంతమంది ఆయన నా నాయకుడు, ఆయన నా రక్షకుడు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నోటితో చెప్పేది కాదు, అనుభవపూర్వకంగా చెప్పేవారుగా ఉండాలి. మనము ఆయన ఎరిగినామని ఎట్లా తెలుసుకుంటాము? మన క్రియలు చెప్తాయి. ఏం చెప్తాయి? మన క్రియలు. తీతుకు 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. టైటస్ 1:16. తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నారు. మాకు కూడా తెలుసు, యేసులో తెలుసు, ఈ లోకానికి వచ్చినాడు, మా కొరకు రక్తం గడిచినాడు, చనిపోయినాడు, సమాధి చేయమన్నాడు, లేచినాడు, తిరిగి లేచినాడు. ఇన్ఫర్మేషన్ కదా, సమాచారం మనం చెప్తాం. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారి గురించి ఉంటుంది. దేవుని ఎరుగుదామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళ క్రియలను చూసినట్లయితే దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు కదా. మన క్రియలు చెప్తాయి మనం దేవుని ఎంతగా తెలుసుకున్నామో అనేది. ఏం చెప్తాయి? మన క్రియలు. అదే తీతుకు 1:16 మనం చదివినాం. తమ క్రియల వలన దేవునిని వారు ఎరగమన్నట్టున్నారు. సో మన క్రియలే చెప్పేవిగా ఉంటాయి, మనం దేవుని ఎరిగినామా లేదా. రెండోది ఏం చెప్తుంది అంటే మన ఆరాధన చెప్తుంది. మన ఆరాధన దేవుని మనం ఎంత తెలుసుకున్నాము, దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాము అనేది మన ఆరాధన చెప్పేదిగా ఉంటుంది. సో ఆరాధన అంటే దేవుని మనం ఎంత తెలుసుకున్నామో అది మన ఆరాధన చెప్పేదిగా ఉంటుంది. దావీదు అంటాడు 18వ కీర్తన 1వ వచనం, యెహోవా నా బలమా, యెహోవా నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గము కదా. అంటే దావీదు దేవుని తెలుసుకున్నాడు. ఏమని? ఆయన నా శైలము, ఆయన నా కోట, ఆయన నా దుర్గము, ఆయనే నా బలము అని దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి తెలుసుకున్నాడు. సో ప్రతిరోజు కూడా దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఆయన ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి. ఆయనని తెలుసుకునకుండా మన జీవితంలో ఒకరోజు కూడా ఉండకూడదు.
ఏదో మమ్మీ డాడీ చెప్తున్నారు ఒక అధ్యాయం చదవాలి, త్వరగా చదవాలి, చదివేసి డ్యూటీ మాదిరి చదివేసి వెళ్ళిపోవాలి. అది కాదు. అధ్యాయం చదివినప్పుడు దేవుడు ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, దేవుని యొక్క పేర్లేంటి, కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయగలము? ఆయన్ని నమ్మగలం. ఎవరైతే ఆయన్ని తెలుసుకుంటారో ఆయన్ని నమ్మగలరు. అదే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదురు. ఎప్పుడు మనం ఎక్కువగా దేవుని తెలుసుకుంటామంటే శ్రమలలో ఎక్కువ దేవుని తెలుసుకుంటాం. ఎప్పుడు తెలుసుకుంటాము? అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాము? బైబిల్ పక్కన పెడతాము, ప్రార్థన పక్కన పెడతాము, సహవాసం పక్కన పెడతాం. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాము? దేవుణ్ణే పట్టుకుంటాం, దేవునితోనే ఉంటాం కదా. సో ఎందుకు దేవుడు శ్రమలు అనుభవిస్తాడు? ఒకవేళ అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన్ని తెలుసుకోవాలని దేవుడు ఏమి ఇస్తాడు? మనకు శ్రమలు ఇస్తాడు. శ్రమలు దేవుణ్ణి తెలుసుకునేదానికి మనకు ఏమవుతాయి? సహాయపడతాయి. దేవుని తెలుసుకునేదానికి శ్రమలు సహాయపడేవిగా ఉంటాయి. సో ఈ రాత్రి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ప్రతిరోజు నిన్ను తెలుసుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? నిన్ను తెలుసుకోవాలి. ఏదో నాలెడ్జ్ కోసం కాదు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. నేను తెలుసుకొని నేను నీ యందు ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. చూడండి, నీ ఫ్రెండ్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఆయన మీద నమ్మలేవు కదా. నమ్ముతావా? నీ ఫ్రెండ్ ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోకుండా నీ ఫ్రెండ్ని నమ్ముతావా? ఇప్పుడు దారిలో అందరు పోతుంటారు, అందరిని నమ్ముతావా? ఎవరిని నమ్ముతావు? ఎవరినైతే నువ్వు తెలుసుకుంటావో, ఎవరినైతే నువ్వు ఎరుగుతావో వాళ్ళనే నువ్వు నమ్ముతావు. అదేవిధంగా యేసు ప్రభువుని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన ఏం చేస్తావు? నమ్ముతావు అంటే ఆయన మీద నమ్మకం ఉంచుతావు, ఆయన మీద విశ్వాసం ఉంచుతావు. సో ఈ రాత్రి కూడా మనం ఒక తీర్మానం చేసుకుందాం, ఈ ఆశ కలిగి ఉందాం. ఏం ఆశ? పౌలు కలిగిన ఆశ, ఆయనను ఎరుగు నిమిత్తము. యేసు ప్రభువా, నేను కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు నిన్ను తెలుసుకోవాలా. ప్రతిరోజు నిన్ను ఏదైనా నీ గురించి నాకు నేర్పించు ప్రభువా, నిన్ను తెలుసుకోవాలని ఉన్నాను కదా. పౌలు అన్నాడు, ప్రభువా నీవు ఎవడవు? ప్రభువా నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవుడు పౌలుకు తను తాను ఎవరో ప్రత్యక్షపరుచుకున్నాడు. నువ్వు ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఆశ కలిగి ఉండకుండా, డిజైర్ లేకుండా, యేసు ప్రభువుని తెలుసుకోవాలని ఆశ లేకుండా ఆయన నీకు ప్రత్యక్షపరచుకోడు, నీకు కనపరచుకోడు. నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, ప్రభువా నేను తెలుసుకోవాలా, నీ గురించి నిన్ను ఎరగాలని ఆశ కలిగి ఉంటావు, దేవుడు నీ ఆశ తీరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. యేసు ప్రభువుని ఇంకా నువ్వు ఎరగకపోతే ఎట్లయితే ఈ రాత్రి దేవుడు నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చిన్నవాడవైనా సరే, పెద్దవాడవైనా సరే, ఏమైనా సహోదరి, బాయ్ ఆర్ గర్ల్, యేసు ప్రభువుని ఎన్నోసార్లు నువ్వు వినింటావు. సండే స్కూల్లో, VBSలో వాక్యము, ఆదివారము మీటింగ్స్. నువ్వు పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? పర్సనల్ రిలేషన్షిప్ యేసు ప్రభువుతో నువ్వు కలిగి ఉన్నావా? అదే యేసు ప్రభువుని ఎరుగుట. ఏదో నోటి మాటతో చెప్పుట కాదు, కానీ వ్యక్తిగతంగా నీకు యేసు ప్రభువుకున్న సంబంధం ఏంటి? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ నీకు యేసు ప్రభువుకు ఎటువంటి సంబంధం లేకపోతే, నువ్వు యేసు ప్రభువుని నిజంగా ఎరగకపోతే, ఆ నిత్య జీవం పొందకపోతే, రక్షణ నిశ్చయిత నీకు లేనట్లయితే, ఒకరోజు రాబోతుంది, యేసు ప్రభు కూడా త్వరగా రానై ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను కూడా నిన్ను ఎరగను. ఆ రోజు వచ్చి చాలామంది, ప్రభువా మేము అన్ని VBSకి వచ్చినాము, అన్ని మీటింగ్స్కి వచ్చినాము, దేవుని వాక్యం విన్నాము, దేవుని ఇంట్లో పని చేసినాము,
కాపులు వేసినాము, ఊడ్చినాము, పనులు చేసినాము. యేసు ప్రభు అంటాడు, అప్పుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఎరగను. ఆ మాట యేసు ప్రభు దగ్గర నోట్లో నుంచి రాకుండా ఉండాలంటే ఈరోజే, ఈ రాత్రే యేసు ప్రభు నువ్వు ఎరుగు. ఏమని ఎరుగు? ఆయన రక్షకునిగా తెలుసుకో, ఆయన ప్రభువుగా తెలుసుకో. ఆ రోజు సౌలు ప్రభువా నీవెవడవు అన్నాడు, ప్రభువా అన్నాడు. ఈ రాత్రి కూడా యేసు ప్రభువుని నీ ప్రభువుగా స్వీకరించు, నీ రక్షకునిగా నీ హృదయం తెరిచి స్వీకరించు. ఎన్నోసార్లు నువ్వు స్వీకరించి తప్పిపోయావు. ఈ రాత్రి దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ప్రార్థన చేయి, ప్రభువా, యేసు ప్రభువా, నేను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి దేవా, నా హృదయంలో నీవు ప్రభువుగా ఉండు, నువ్వు రాజుగా ఉండు, నువ్వు రక్షకుడిగా ఉండు. ప్రార్థించినట్లు దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను విలువైన రక్షణతో అలంకరిస్తాడు. ప్రతిరోజు నీకు తను నూతనంగా కనపరుచుకుంటాడు. ప్రతిరోజు నువ్వు ఆయన తెలుసుకుంటావు. ఆయన తెలుసుకుంటలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో ఆనందం ఉంది, ఎంతో బలం ఉంది. మన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు. యేసు ప్రభువుని నువ్వు ఎరిగితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. పరలోకమందున్న తండ్రి, మీ పాదలకు ఎంతో వందనములు. ఆయన ఎరుగు నిమిత్తం పౌలు తాను ఆ దమస్కు మార్గంలో నేల పడాడు. పడి ప్రభువా నీవెవడవు, నేను నిన్ను తెలుసుకోవాలని కోరాడు. ఆ రోజు నుంచి తను చనిపోయేంత వరకు ప్రతిరోజు కూడా తండ్రి నిన్ను ఎరుగుతూ వచ్చాడు. దేవ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే నిన్ను దేవ అనుభవపూర్వకంగా ఎరగలేని వారు కొడుతున్నారు, ఈ రాత్రి వారిని సంధించారు, దర్శించారు. దేవా, మీరే నిన్ను ఎరుగు కృప అనుగ్రహించండి. ప్రతిదినము నేను ఎరుగుటకు, రక్షకునిగా ప్రభువుగా ఎరుగుటకు సహాయం దయచేయండి. రక్షించబడిన మేము ఆయా శ్రమల గుండా తీసుకెళ్ళినప్పుడు మీకు మేము సమీపంగా రావటకు, నూతనంగా మీకు తెలుసుకోవటకు మాకు సహాయం దయచేయండి. దేవా, మిమ్మల్ని ఎరిగి మీ యందు సంపూర్ణంగా మేము విశ్వాసం ఉంచుటకు దినదినము మీరే మాకు సహాయం దయచేయండి. లేఖనంలో మిమ్మల్ని తెలుసుకున్నటకు, పరిశోధించటకు, మిమ్మల్ని ఎరుగుటకు సహాయం దయచేయండి. మా క్రియలు, మా ఆరాధన మేము మిమ్మల్ని ఎంత ఎరిగినామో సూచించేదిగా ఉంటుండగా దేవాత్మ మరి అట్లు దేవాత్మ మరి మా క్రియల వల్ల మేము మిమ్మల్ని ఎరుగుటకు దినదినము సహాయం దయచేసి చూపించండి. మిగతా సహాయం మాకు దీవెనకరంగా ఇచ్చండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి పడతాము. బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ఉత్తమ పుస్తక బైబిల్, ఉత్తమ పుస్తక బైబిల్, దినదిన హోదవే ఆత్మశుద్ధి పొందువే. ఓ ఉత్తమ పుస్తక బైబిల్. సమయంలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం అన్నారండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనకి ఇవ్వబడినటువంటి భాగము. కాబట్టి ఇది మనము మొదటి 13 వచనాలు చదువుతాం. ఎటు చదువుతాము? నేను ఒకటి చదువుతా, మీరు ఒకటి చదవండి. ఆ విధంగా. లేదంటే మీలో మరి ఎవరైనా చదివితే బాగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి చదవండి. ఒకటి చదివితే ఇంకోటి మిగతా వాళ్ళు చదువుతారు. యాకోబు 2 మొదటి వచనం ఒకటి చదువుతారు. నేను చదువుతున్నాను. చదువు. 2వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చున్న విశ్వాస విషయములో మోమాటం గలవారై ఉండకుడే. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము,
లేక ఇక్కడ నా పాదపీఠములకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. నేనేమో చెప్పిన తీర్పు అనుభవాలు తగినట్లు మాట్లాడు, అలాగనే ప్రవర్తించు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. దైవ తండ్రి, ఈ యొక్క లేఖనములను మా కొరకై దీవించి ఆశీర్వదించి పంచిపెట్టుమని అడుగుతూ సహాయం కొరకై మీ వైపు చూస్తున్నాం. నిష్ప్రయోజకమైన మీ దాసుడును వందనములు తెలియజేసుకుని యేసుక్రీస్తు నా కొరకు మా కొరకు మీ మాటలు దయచేయండి. యేసుక్రీస్తు వారికి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ భాగములో చెప్పబడిన విషయాన్ని ఫస్ట్ మనము చూడాలి. అదేంటంటే పక్షపాతము గురించి చెప్పబడింది. కాబట్టి మరి ఈ పక్షపాతము అనేటటువంటిది దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉండరాదు. విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరు విశ్వాసంలో బలవంతులుగా, విశ్వాస విషయంలో ఎవరు మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పబడింది. కాబట్టి విశ్వాస విషయంలో డబ్బున్న వాళ్ళు, మరి డబ్బు లేని వాళ్ళు విశ్వాస విషయంలో ఏ విధంగా ఉంటున్నారు అంటే, ఇక్కడైతే మరి బీదలైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అని చెప్పబడింది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ దేని మీద ఆధారపడతారు చెప్పండి? విశ్వాసం మీద ఆధారపడరు. దేని మీద ఆధారపడరు? డబ్బు మీద ఆధారపడతారు. కాబట్టి వారు ఎక్కువగా విశ్వాసం రక్షింపబడ్డా కానీ డబ్బు మీద ఆధారపడతారు అనేది ఒక విషయం. కాబట్టి ఇది ప్రధానంగా చెప్పబడింది. రెండవ విషయము ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పబడింది. ధర్మశాస్త్రము అంటే అది పాత నిబంధన, అది మనకు వర్తించేది కాదు. కానీ ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, తప్పకుండా చేయాలి. కానీ అది మనకు వర్తించదు అనే విషయం. ఎట్లంటే మరి మనము 99 కరెక్ట్గా చేసి ఒకటి కరెక్ట్గా చేయలేదు. ఒక పాపం చేసినాం, 99 అన్నీ కరెక్ట్గా చేసినాం, కానీ ఒకటి మాత్రము చేయలేదు. అప్పుడు ఏమైంది అంటే, మరి నువ్వు ఒక పాపం చేసినావు కదా, కాబట్టి నువ్వు శిక్షకు పాత్రుడవు అంటుంది ధర్మశాస్త్రం. ఆ కారణాన్ని బట్టి యేసుప్రభు ఏం చేసినాడంటే, మన నిమిత్తమై తాను ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని ధర్మశాస్త్రం యొక్క అధికారము నుండి, బానిసత్వం నుండి విడిపించినారు. అది గలతీ 4:4 కనబడుతుంది. సహాయం చేయండి మీరు ఎవరైనా. గలతీ 4:4. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రము నుండి విడిపిస్తున్నాడు అనేది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఒకవేళ మనం తప్పిపోతే మరి అడిగితే, ప్రభా నేను ఇది తప్పిపోయినానని ఒప్పుకుంటే సరిపోతుంది. ఆయన వెంటనే క్షమించేస్తున్నాడు. మన మీద పాపం అధికారము చేయదు. కాబట్టి ధర్మశాస్త్రం కూడా మన మీద అధికారము చేయదు, ఎందుకంటే విడిపించినాడు. ఒకప్పుడు అది పట్టుకునేది ధర్మశాస్త్రం, లేదు నువ్వు తప్పు చేస్తున్నావని.
ఇప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, విడిపించినాడు కాబట్టి. అది ఒకటి. తర్వాత విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసమందు భాగ్యవంతులు, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటండి. క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది ఏం చెప్పండి? విశ్వాసము. క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది ఏం చెప్పండి? వెరీ గుడ్, విశ్వాసము. కాబట్టి విశ్వాసము చాలా 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 అవసరమైంది. కానీ ఆవగించంత ఒక కొద్దిగా విశ్వాసం ఉన్నా కానీ ఈ ప్రాబ్లం అనేది పోవాలి నాకు, లేక ఈ కొండ అనేది ఇక్కడ నుంచి లేచిపోయి సముద్రంలో పడాలి అంటే పడుతుంది అన్నాడు. ప్రభు ఏమన్నాడు? జరుగుతుంది అన్నాడు. అంటే మనకేం కావాలి మరి? ఇప్పుడు కొండ లాంటి ప్రాబ్లమ్స్ కూడా పోవాలి అంటే మనకేం కావాలి? చెప్పండి, గట్టి చెప్పండి, ఏం కావాలి? వెరీ గుడ్, విశ్వాసము చాలా చాలా అవసరం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఎట్లంటే మరి యేసుప్రభు ఏం చెప్పినాడు చెప్పండి? అడగండి ఇస్తానన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? అడగండి ఇస్తాను. ఎందుకంటే విశ్వాసం దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆయన యందు నమ్మకం అనేది మనకు కలగాలి, ఆయన మీద విశ్వాసం మనకు కలగాలి. ఈయన చేస్తాడు ఈ పని, ప్రభువు చేస్తాడు ఈ పని అనేటటువంటి నమ్మకం ఆయన మీద కలగాలి. అది కలగాలంటే అది ఎవరు కలిగిస్తారు, పుట్టిస్తారు? అది అవిశ్వాసాన్ని చెప్పండి, ఎవరికి పుట్టిస్తారు? దేవుడే. ఎవరు చెప్పండి? దేవుడే. ఆ కారణాన్ని బట్టి మరి విశ్వాసం అనేది లూకాసు వార్త 17:5 చదవండి, సహాయం చేయండి. లూకాసు వార్త 17:5. ఇప్పుడు శిష్యులు అద్భుతాలు చూస్తున్నారు, దేవాది దేవుని దగ్గరే ఉన్నారు. మరి ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఇంకా విశ్వాసం రాదా? అది కాక దేవునితో ఉన్నారు వాళ్ళు. శిష్యులు ఎవరితో ఉన్నారు చెప్పండి? దేవునితోనే. మనం అంత శరీరధారి అయిన దేవునితో మనము లేము. మనం ఎట్లున్నాం? వాక్యం అనబడే దేవునితో ఉన్నాం. వాక్యం అనబడుతున్నాడు, ఆత్మ దేవునితో మనం ఉన్నాం. కానీ ఆయన శరీరధారి అయిన దేవునితో వారు ఉంటూ అద్భుతాలు చూస్తూ వారు ఏమి లేదు చెప్పారు, ఏం లేదు వాళ్ళ లోపల. ఆ కారణాన్ని బట్టి వారు అడుగుతున్నారు, మాకు కూడా విశ్వాసం చాలా అవసరము, అది మాకు ఇవ్వమని అడుగుతున్నారు. మనం కూడా అడగాలి. ఏమని అడగాలి? నావేం చెప్పండి, మీరు చెప్పినప్పుడు చెప్పండి. మా విశ్వాసము, అందరు చెప్పాలి, నా విశ్వాసము వృద్ధి పొందించుము. ఎందుకంటే అది దొరికిందంటే అన్ని దొరికినట్లే. ఏది దొరికిందంటే? విశ్వాసం దొరికిందంటే అని. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. ప్రభా నాకు ఇప్పుడు 5,000 అవసరం ఉంది, నేను డాక్టర్ దగ్గరికి పోవాలా, లేక నా కుటుంబంలో ప్రాబ్లం ఉంది, ఎట్లా ప్రభా నువ్వు ఇవ్వగలవు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినావు, నీకు వచ్చేసింది. ఎట్లా వచ్చిందో తెలియదు, నీకు సహాయం అనేది దొరికింది. ఎట్లా జరిగింది? విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు. కాబట్టి విశ్వాసము చాలా అవసరం నీకున్నారు. మనందరికి ఏం అవసరం చెప్పండి? కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులు. దేంట్లో భాగ్యవంతులు? వాళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ విశ్వాసం అనే భాగ్యం ఉంది వాళ్ళ దగ్గర ఏమో చెప్పండి? విశ్వాసం అనే. అట్లా మనం ఉండాలి. నీవు కానీ నేను కానీ ఎట్లుండాలి అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. అది చాలా చాలా అవసరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, చిన్నవారికి పెద్దవారికి అందరికీ అవసరం. కాబట్టి ఈ విశ్వాసం కొరకై మనం ప్రార్థన చేయాలి. విశ్వాసం కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు చెయ్యండి. మీరు మంచి బలమైన విశ్వాసులు అయితే ఇంకా మీకు అన్ని దొరికినట్లే. విశ్వాసం దొరికితే అన్ని దొరికినట్లే. ఎందుకు? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. కాబట్టి విశ్వాసం ఉండాలి మనకు. అడుగుడు ఇవ్వబడు అంటే ఏమన్నాడు? మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు. మీరు విశ్వాసంతో అడిగితే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కాబట్టి విశ్వాసము ప్లస్ ప్రార్థన, విశ్వాసము ప్లస్ ఇంకోటి ఏముండాలి చెప్పండి? అడగండి అంటే ప్రార్థన. ఈ రెండు ఉంటే నీకు ఏదైనా దొరుకుతుంది, నీకు ఏదైనా దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ప్రార్థన అయితే చేయనీకి వస్తుంది, నేర్చుకున్నాము. కానీ మనకు విశ్వాసము లేకపోతే ఇప్పుడు విశ్వాసం కావాలి. కాబట్టి మనుషుల మీద ఆధారపడటము లేదు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? వెరీ గుడ్, దేవుని ఆధారపడుతున్నాం. కాబట్టి దేవుని అడిగే ప్రతి వ్యక్తి విశ్వాసముతో అడగాలి. ఎట్లా అడగాలి చెప్పండి? మన రక్షణకు మూలం ఏంటి? విశ్వాసమే. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నారు. నీవు నేను విశ్వాసం ద్వారా ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా చేయబడుతున్నాం. కాబట్టి ఈ విశ్వాసము రక్షణ నుండి ఆరంభము.
అయ్యి తర్వాత క్రైస్తవ జీవితం ముగించబడే వరకు, మనం చనిపోయే వరకు చాలా చాలా అవసరమైంది. దీని కొరకు అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా నా విశ్వాసం వృద్ధి పొందించుము, ప్రభువా నా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రతిరోజు అడగండి. ఉదయం సాయంత్రం అడిగితే మంచిదే, లేదు దినంలో 3 సార్లు అడుగుతాను అంటే కూడా మంచిదే. ఎందుకంటే ప్రభు ఎవరిని కూడా గద్దించడు, ప్రభు ఎవరిని కూడా గద్దించడు. ప్రభు ఎంత మంచివాడంటే, ఒక వ్యక్తి దగ్గరికి పోయి మనకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు అవసరం ఉంది, అవసరం అంటే చాలా చాలా అవసరం ఉంది, ఇప్పుడు అది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఈ గడియలోనే నాకు కావాలి 1000 రూపాయలు అని ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఫ్రెండ్ దగ్గరికి పోయి 1000 రూపాయలు అడిగినాం. అతను ఏం చేసినాడంటే, లేదు 1000 రూపాయలు అడుగుతున్నావు కానీ 10,000 పెట్టుకో, ఇస్తున్నా తీసుకో, మళ్ళీ ఇవ్వాల్సింది లేదు ఓ అని చెప్పి ఇచ్చేసినాడు. అతను దాన్ని ఏమంటామని చెప్పండి? ధారాళం అంటాం. దాన్ని ఏమంటారు చెప్పండి? ధారాళం. అది యాకోబు 1:5 కనబడుతుంది. ఇది మనం చదివినది యాకోబు గ్రంథమే కాబట్టి చూడండి, 5వ వచనం చదవండి 1వ అధ్యాయంలో. అటువంటి వాడు ప్రభువు కాబట్టి అతని దగ్గరికి పోవటం మంచిది, మనుషుల దగ్గర పోయే కంటే ప్రభు దగ్గర పోవటం ఎంతో మంచిదా. యాకోబు 1:5 చదవండి. ధారాళము అంటే ఏం చెప్పండి? మీరు ఇప్పుడు 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చేది, 1000 రూపాయలు అడిగితే ఏం చెప్పండి? అటువంటి మానవులు మనుషుల్లో లేరులే. 1000 రూపాయలు అంటే అబ్బా ఎట్లా అని ఏదో పోనీలే అని ఇస్తారు కానీ, 1000 రూపాయలు అడిగినాడు 1000 రూపాయలు ఇచ్చేస్తున్నామని అనుకుంటారు, ఇస్తారు కానీ 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా చాలా తక్కువ. ఏదో థిక్ ఫ్రెండ్షిప్ లో ఒకవేళ జరగవచ్చు, కానీ ప్రభు అయితే ఎంతో మంచివాడు, చాలా 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 మంచివాడు. ఎటువంటి వాడు చెప్పండి? ధారాళముగా దయచేస్తాడు, ఏది అడిగినా పర్లేదు. అక్కడ జ్ఞానము గురించి అటు చెప్పినాడు కానీ, ఏది అడిగినా విశ్వాసముతో ఏమవుతుంది చెప్పండి? ఎట్లా ఇస్తాడు చెప్పండి? ధారాళంగా ఇస్తాడు ప్రభు. కాబట్టి నువ్వు ఏదైనా అడగొచ్చు. ఇప్పుడు యాకోబు మత్తయి సువార్త 7:7లో కూడా అడగండి ఇవ్వబడును అన్నప్పుడు కూడా ఎంతో ధారాళంగా చెప్తున్నాడు. అడగండి అంతే ఇస్తానని చెప్తున్నాడు, అడగండి ఇస్తానంటున్నాడు. ఎవరు చెప్తారు ఆ విధంగా? లోకంలో మానవులు ఎవరు కూడా చెప్పరు. కాబట్టి మన ప్రభువును తెలుసుకోవాలి. అందుకొరకే మనము మొదటి వర్తమానములు విన్నాం. ఏం విన్నాం చెప్పండి? ఆయనను ఎరుగుట అని. ఏం చెప్పండి? ఆయనను ఎరుగుట అనేది. ఇప్పుడు మనం ఆయన ఎరుగుట్లో ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏం చెప్పండి? ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. ఎటువంటి వాడు చెప్పండి? చెప్పండి గట్టిగా, ఎట్లా ఇచ్చేవాడు? కాబట్టి ఇప్పుడు ధారాళంగా ఇచ్చే వ్యక్తి దగ్గరికి పోవటం మంచిదా, లేక ధారాళంగా ఇవ్వని మానవుల దగ్గరికి పోవటం మంచిదా? ధారాళంగా ఇచ్చే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడై ఉంటున్నాడు, జీవం గల దేవుడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు బ్రతికే ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ కారణాన్ని పెట్టి విశ్వాసంతో వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి చెప్పండి? అయ్యో ఇస్తాడో లేదో ఏమో, అడగనైతే అడుగుతాను, చూస్తాను, ట్రై చేస్తాను అనేది కాదు. నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. చాలా దయగలవాడు, చాలా కనికరం గలవాడు. రెండవది ఆయన ధారాళంగా ఇచ్చేవాడు అంటూ పోవాలి, విశ్వాసంతో పోవాలి. ఎట్లా పోవాలి చెప్పండి? మన ప్రార్థన ఏమై ఉండాలి ప్రతిరోజు? మీరు చెప్పండి, మన ప్రార్థన ఏమై ఉండాలి చెప్పండి? ప్రభువా నా విశ్వాసము వృద్ధి పొందించు. మనకున్నది కానీ సరిపోవటం లేదు. అది ఏం సరిపోవటం లేదు? విశ్వాసం సరిపోవటం లేదు, ఇంకా కావాలి మన. కాబట్టి శిష్యులకు కూడా ఉంది, ఈయన దేవుని కుమారుడు అని తెలిసి వాళ్ళు వెంబడించినారు కానీ అద్భుతాలు చేయడానికి కానీ ఇంకేదో చేయడానికి సరిపోవటం లేదు. విశ్వాసం సరిపోయేంత విశ్వాసం కావాలి అంటే అడిగి తీసుకో ప్రభు దగ్గరనే, ఎందుకంటే అది అక్కడే దొరుకుతుంది. మనం మార్కెట్లో ఎక్కడ పోతే దొరకదు. సరే 1,00,000 రూపాయలు ఇచ్చి విశ్వాసం కొందాము అని ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది విశ్వాసం? దొరుకుతుందా చెప్పండి? విశ్వాసం చాలా విలువైంది కాబట్టి మనం ఎక్కడన్నా కొనుక్కుందామని పోతే ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? ఉచితంగా, ఫ్రీగా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. కాబట్టి ఈ రోజు మన ప్రార్థన కలిగి ఉందాం. ఇక్కడ చూసిన విషయాల్లో విశ్వాసం ముందు భాగ్యవంతులు అన్నాడు. ధర్మశాస్త్రం మన మీద పని చేయటం లేదు. తర్వాత కనికరము కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? ఇక్కడ కనికరాల గురించి లాస్ట్ లో చెప్పినాడు 13. కనికరము చూపని వాడు రాయబడింది. యేసుప్రభు ఎటువంటి వాడు చెప్పండి? కనికరం గలవాడు. కాబట్టి మనం కూడా కనికరం చూపాలి. నా మీద కూడా చాలా మంది కనికరం చూపెడుతుంటారు. నాకు కష్టం అనిపిస్తుంది, అరే చాలా కనికరం చూపెడుతున్నారు అని.
ఈ కనికరము దేవుడే పుట్టిస్తాడు. ఎవరు పుట్టిస్తారు చెప్పండి? దేవుడు మన మీద కనికరం వచ్చినట్లుగా పుట్టిస్తాడు. మన పైనున్న అధికారులకు పుట్టిస్తాడు, మన చుట్టుపక్కల వాళ్ళకు పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? కనికరాన్ని, మన మీద కనికరాన్ని పుట్టిస్తాడు. ఎవరు పుట్టిస్తారు? ఇది దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి కనికరం అనేది మనము కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే కనికరము గల అక్కడ కీర్తనలు ఏమన్నాడంటే కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము, అది మత్తయి 5లో ఉంది. తర్వాత మరి అక్కడ కీర్తనలు ఏమంటాడంటే దయగల వారి మీద, ఎప్పటికీ దయ చాలా మంచిది. ఏ వ్యక్తి మీదనైనా మీరు దయ చూపెట్టండి దేవుని వైపు చూస్తూ, తప్పక అది రిటర్న్ వస్తుంది. మీరు దయ చూపెడితే మీకేమొస్తుంది చెప్పండి? అది రిటర్న్ వస్తుంది. అది మీకేమైతే చెప్పండి, మళ్ళా రిటర్న్ వస్తుంది. కాబట్టి దయగల వారుగా ఉండాలి, కనికరము చూపెట్టేవారుగా ఉండాలి. మనం చేయగలిగిన సహాయము చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అది మళ్ళా మనకు ఇవ్వబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో అది ఏమవుతుంది? అదే కొలతతో రిటర్న్ వస్తుంది. కాబట్టి మనం అందరం అట్లా ఉండాలి. మన దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనం కూడా కనికరం గలవారుగా ఉండాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమలో మా తండ్రి యేసుక్రీస్తునాను మీకు వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యముకే స్తోత్రాలు. కుటుంబ ప్రార్థనలో మీరు తెలియజేస్తూ వచ్చిన సంగతులన్నిటిని బట్టి మీకు వందనాలు. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండుటకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ వచ్చినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మయంపరుస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అది ఉండుట ఎంతో అవసరం నేటి దినాల్లో. కనుక నన్ను మమ్మల్ని కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా సిద్ధపరచు. ధారాళముగా దయచేవాడు. అందుని బట్టి మీకు వందనాలు. నీవు కనికరం చూపువాడు. తండ్రి, మేమును కనికరం చూపుటకు మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మొదటి వర్తమానంలో ఆయనను ఎరుగు నిమిత్తం అనగా సంగతులన్నీ మిమ్మల్ని రక్షకుడిగాను, తండ్రి మిమ్మల్ని స్నేహితుడిగాను ఎరుగుటకు మాకు బోధపరుస్తూ వచ్చినాయి. ఎన్నో సంగతులు తెలియజేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ దినమంతట్లో మీరు చేసిన కృపకై స్తోత్రాలు. తండ్రి, మీ దాసులను తీసుకుని వచ్చి ఆయా స్థలాల్లో వాడుకున్న విధానం అంతటిని బట్టి స్తోత్రం. మీ దాసురాలు వారిని కూడా వాడుకున్నారు. సోదరులు వారిని స్తుతిస్తూ ఉంటున్నాం. స్థానిక సంఘ విశ్వాసులు వారు కూడా ఆయా స్థలాల్లో పరిచయం చేయగలిగినారు. దాన్ని బట్టి మీకు వందనాలు. దాసుడు యోహానా తిరిగి ప్రయాణంలో ఉన్నాడు. క్షేమంగా గమ్యస్థానం చేర్చుము, మయం పొందు. రేపటి దినం కొరకై నూతన బలం, నూతన జీవం మాకు అనుగ్రహించవలసిందిగా వేడుచూ ఉంటున్నాం. దయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు ఈ రాత్రి మీకు ఆరోపిస్తూ దేవతని నెమ్మదైన నిద్ర మాకు అనుగ్రహించి మా విశ్రాంతి ఆశీర్వాదకరంగా చేయమని కోరుచు తగ్గించుకుంటూ విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లో కూడా మమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యము, ఆధిపత్యం ఇప్పుడును అధికారమును యుగయుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు యేసు కలుగును గాక. ఆమేన్.